వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వైజయంతికి పాపారాయుడు నమ్మించి టిఫిన్లో విషం కలుపుతారు కదా. టిఫిన్ తిన్న వైజయంతి కుప్ప కూలిపోతుంది. నోటిలో నుండి నురగలు వస్తూ ఉంటాయి. అన్న, నీకొక నిజం చెప్పాలా అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది. చూడు వైజయంతి, నిన్ను ఎంత ప్రేమగానో చూసుకున్నాను, కానీ నీ కొన ప్రాణాలు కొట్టుకున్నాకే ఈ డోర్లు ఓపెన్ అవుతాయి అని చెప్పి అంటూ ఉంటారు పాపారాయుడు. డోర్ని నాక్ చేస్తూ ఉంటారు జగదాత్రి, కేదార్, అలాగే యువరాజ్, అలాగే నిషిక. ఎంతకి డోర్ తీయడు. ఇక వైజయంతి ప్రాణాలు ఆఖరి గడియలో ఉంటాయి. ఇక అప్పుడు డోర్ ఓపెన్ చేస్తారు. హుటాహుటిన వైజయంతిని హాస్పిటల్కి తీసుకువస్తారు జగదాత్రి, కేదార్, అలాగే ఫ్యామిలీ అంతా. వైజయంతికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. యువరాజ్ ఇక పాపారాయుని నిలదీస్తారు. మామయ్య, నిన్ను ఎంత నమ్మాము? మా అమ్మనే చంపాలనుకుంటావా? అసలు నీకేమైంది అనగానే, ఒరేయ్, అది పాపం చేసిందిరా. అది ఈ తినని కానీ నా చేతిలో చావాలని ఆ దేవుడు రాశాడు. మీ నాన్న సుధాకర్ బావ మంచోడు. తప్పు చేసిన పెళ్ళాన్ని ఇంట్లోనే ఉంచుకున్నాడు. నా వల్ల కాదు. చెల్లైనా, తల్లైనా, కూతురైనా, ఎవరైనా తప్పు చేస్తే చంపేస్తాను అనగానే, ఓ, నువ్వేమైనా మహాత్ముడివా అని అంటుంది ధాత్రి. ఇదిగో అమ్మి, నేను మహాత్ముడిని కాపోయినా ఆడవాళ్ళు ఎక్కడుండాలో అక్కడుండాలి అనగానే, చి, నోరు ముయ్యి బాబాయ్, ఇంత వయసు వచ్చింది, ఇంకా మీకు ఇలాంటి పగలేంటి? నిజంగా అత్తయ్య గారు తప్పు చేస్తే తన భర్త అయినా మామయ్య గారు ఒప్పుకున్నారు. తను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ శ్రీవల్లిని తన కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. వాళ్ళకి లేని బాధ నీకేంటి అని అంటుంది ధాత్రి. ఇంతలో కౌశిక్కి ఫోన్ రావడంతో హుటాహుటిన హాస్పిటల్కి వస్తుంది. అప్పుడే ఢిల్లీ నుండి వచ్చిన కౌశిక్కి ఇంటి దగ్గర తాళం వేయడంతో ఇక కేదార్కి ఫోన్ చేసి విషయాన్ని తెలుసుకొని హుటాహుటిన హాస్పిటల్కి వస్తుంది. ఇక అక్కడ జరిగిన విషయమంతా తెలుసుకొని, చూడండి మావయ్య, మా ఇంటి సమస్యల్ని మేము చక్కదిద్దుకుంటాం. మూడో మనిషిగా మీరు ఇలా చేయడం భావ్యం కాదు. పిన్ని మిమ్మల్ని నమ్మి లోపలికి తీసుకొచ్చి బెయిల్పై బయటికి తీసుకొచ్చినందుకు తన ప్రాణాలనే తీసిన కాలకూట విషం కక్కారు కదా అని అంటుంది కౌశికి. అమ్మి, అక్కడ ఎవరున్నా అనగానే, ఏంటి మావయ్య, మా అమ్మ తప్పు చేసిందని మా అమ్మని చంపాలనుకుంటున్నారా? ఈ శ్రీవల్లి మా అమ్మ కూతురే కాదు, మా అమ్మ కూతురు కాదు, మా అమ్మకి పుట్టలేదు అని అంటారు. శ్రీవల్లి మరి అత్తయ్య గారి కూతురు కాకపోతే మరి ఎవరు అని అంటుంది జగదాత్రి. ఇక నిషి, అలాగే యువరాజ్ షాక్ అయిపోతారు. ఇప్పుడు తను సుహాసిని కూతురని తెలిస్తే కేదార్కి చెల్లని అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మా అమ్మ క్యారెక్టరు బాగోలేదనే కదా మామయ్య చంపడానికి వచ్చాడు. ఖచ్చితంగా ఇప్పుడు నేను నిజం చెప్పాను. ఇప్పుడు నేను ఏం చేయాలి అనేలోపు ఇంతలో డాక్టర్ వస్తారు. ఇక వైజయంతికి సక్సెస్ఫుల్గా ఇక విషమంతా కక్కించేసి డాక్టర్ బయటికి వచ్చి తను సేఫ్ అయ్యింది అని చెప్తారు. ఇక అందరూ వైజయంతి దగ్గరికి వెళ్తారు. సెల్లే, నువ్వు తప్పు చేయలేదని నీ కొడుకు బలంగా నమ్ముతున్నాడు. కానీ ఈ శ్రీవల్లి అని చెప్పి శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటారు. అన్నయ్య, ఒకటి అడుగుతాను. నేను అమ్మకి కూతురు కాకపోతే మా అమ్మ ఎవరన్నా అని అంటుంది. ఇక మీ అమ్మ ఎవరు అన్నది తర్వాత తెలుస్తుందిలే. ఇప్పుడు అందరూ మర్చిపోయారు కదా, పద వెళ్దాము అని చెప్పి ఇక వైజయంతి దగ్గరికి లోపలికి వస్తారు. హాస్పిటల్లో వైజయంతి అందరి వైపు చూస్తూ ఉంటుంది. జగదాత్రి, కేదార్ వైపు కూడా ప్రేమగా చూస్తూ ఉంటుంది వైజయంతి. పిన్ని, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి కౌశికి ఇక అడుగుతూ ఉంటుంది. ఇంకసేపట్లో డిశ్చార్జ్ చేయొచ్చు. కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు కాబట్టి తను ఇప్పుడు మీతో మాట్లాడగలుగుతుంది. లేకపోతే తను చనిపోయి 1 గంట అయ్యేది అని డాక్టర్ చెప్తారు. ఇక సుధాకర్ అందరూ, డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వైజయంతిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు. ఇక పాపారాయుడు ఇంటి దాకా వచ్చి వెళ్ళబోతూ ఉంటే, ఆగరా అని అంటారు. ఇక సుధాకర్, చెప్పు బావా ఏంటి అనగానే, వైజయంతి, మీ అన్నయ్య ఎలాగైనా నిన్ను చంపాలనుకుంటున్నాడు. నువ్వేమో పోనీ కదా అన్న అని చెప్పి బెయిల్పై నుండి బయటికి తీసుకొచ్చావు. ఇప్పుడు మీ అన్నకి నేను వేసే శిక్ష ఏంటో తెలుసా అని అంటారు.
బావా ఏంటి నీలాంటి మంచితనం నాకు లేదు అనగానే, మామయ్య గారంత మంచితనం లేకపోయినా మేమైతే అత్తయ్య గారి ప్రాణాలు కాపాడాలి. అందుకే మేము ఒక డెసిషన్కి వచ్చాము. నువ్వు ఇప్పుడు మరోసారి జైలుకు వెళ్ళబోతున్నావు. ఇప్పుడు మా అత్తయ్య గారిపై విష ప్రయోగం చేశావు కాబట్టి ఇప్పుడు నిన్ను విడిపించేవారు ఎవ్వరూ ఉండరు. యువరాజ్, నువ్వేమైనా మళ్ళీ బెయిల్ తీసుకొస్తావా మీ మామయ్యకి అని అంటూ ఉంటారు. ఇక కేదార్, సచ్చినా తీసుకురాను. మామయ్య జైల్లోనే జీవితాంతం ఉన్నా నాకేమీ నష్టం లేదు అనగానే, యువరాజ్ అని అంటారు. ఛీ, మా అమ్మని నమ్మించి చంపాలనుకున్నారు. అలాంటప్పుడు మీరు జైల్లో ఉంటేనే కరెక్ట్. ముందు ఫోన్ చేసి ఈయన్ని అరెస్ట్ చేయించండి అనగానే, ఇక రమ్య వాళ్ళు వచ్చి మరోసారి ఇక పాపారాయుని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. ఇది ఇలా ఉండగా నిషిక అలాగే యువరాజ్ ఇటువైపు వైజయంతి దగ్గరికి వస్తారు. అమ్మి, మా అన్నకి నిజం చెప్పినారా అని అంటుంది. ఏం చెప్పేది? నిజం చెప్తే ఇప్పుడు సుహాసిని కూతురు శ్రీవల్లి అని నిజం చెప్పాలి. అప్పుడు ఆ కేదార్కి సొంత చెల్లెలు, ఇక వాళ్ళిద్దరు సొంత అన్నా చెల్లెలు కాబట్టి ఈ ఇంటికి వారసులు అవుతారు అని అంటారు యువరాజ్. అవును నిజం అబ్బోడా, కానీ ఏం చేయను, మా అన్న ప్రాణాల మీద తెస్తున్నాడు కదా అనగానే, అత్తయ్య, మీ అన్నయ్య అన్నయ్య అని చెప్పి మీరు ప్రేమ మొలకబోస్తున్నారు. మీ ప్రాణాలే తీయాలనుకున్నారు. ఎలా అయితే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. తనని ఎన్ని సంవత్సరాలు ఉండాలంటే అన్ని సంవత్సరాలు ఉంచనివ్వండి. ఎందుకంటే మీ ప్రాణాల మీదకి తెస్తున్నాడు అని అంటుంది నిషి. అవునమ్మి, కానీ మా అన్న అనగానే, యువరాజ్, నువ్వు మీ అమ్మ మాటలు విని ఆ మనిషికి బెయిల్ అసలు తీసుకురావద్దు అని అంటూ ఉంటుంది నిషి. ఇది ఇలా ఉండగా కౌశికి ఇక జగదాత్రి కేదార్ దగ్గరికి వస్తుంది. నిజంగా నేను ఈ వారం రోజులు ఢిల్లీలో ఉన్నందుకు ఇంటిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ప్రశాంతంగా ఉంచారు దాత్రి. మీరు లేకపోతే పిన్ని ఈ పాటికి అనగానే, అయ్యో వదిన, అలా అంటారేంటి? మన కుటుంబాన్ని కాపాడే హక్కు మనకుంటుంది కదా అని అంటూ ఉంటుంది జగదాత్రి. సరే ఢిల్లీ నుండి మీ ఇద్దరికి ఇవి తీసుకొచ్చాను అనగానే, థ్యాంక్ యూ సో మచ్ వదిన అని అంటారు. థ్యాంక్ యూ అక్క అని అంటాడు కేదార్. ఇక యువరాజ్ నిషి కూడా వస్తారు. ఇక వాళ్ళిద్దరికి కూడా ఒక మంచి గిఫ్ట్ తీసుకొస్తుంది. వదిన మనకెందుకు కాస్ట్లీ గిఫ్ట్ తెస్తుంది యువరాజ్, మనం తనకి కనిపించం అనగానే, ఎందుకు వంకర మాటలు మాట్లాడతావు నిషి? నీకు కాస్ట్లీది అలాగే తక్కువది అని కాదు, అందరికీ ఒకేలాంటిది గిఫ్ట్స్ తీసుకొచ్చాను అని అంటుంది కౌశికి. ఇంతలో ఇక జగదాత్రి, నిషి, వదిన ప్రేమగా తీసుకొచ్చినప్పుడు ప్రేమగా తీసుకోవడం నేర్చుకో అనగానే, ఇంతలో సుధాకర్, అమ్మ, వాళ్ళెప్పుడు ముసుగులో గుద్దులాడి ఎవరినో ఒకరిని ఇరికించాలనుకుంటారు అనగానే, ఏమైంది బాబాయ్, ఇప్పుడు జగదాత్రి కేదార్ని మీరు క్షమించేసినట్టేనా అని అంటుంది కౌశికి. క్షమించడం ఏంటమ్మా, వాళ్ళకే నేను క్షమాపణ అడగాలి. అసలేంటంటే అనగానే, మామయ్య గారు ఇప్పుడు వదినికి తెలియడం అవసరమా అని అంటుంది నిషి. చూడమ్మా, చేసే పనులు సక్రమంగా లేకపోతే ఇలాగే తలదించుకోవాలి. చూడమ్మా, అసలు నిషికి ప్రెగ్నెంటే లేదు. జగదాత్రిని ఏదో చెయ్యాలని ఇలా ప్లాన్ వేసి డాక్టర్తో మ్యాన్పులేట్ చేశారు అనగానే, ఇక కౌశికి, ఇంకా మారవా యువరాజ్ అలాగే నిషి, ఎందుకు దాత్రి కేదార్పై మీకు అంత పగ అని చెప్పి అంటూ ఉంటుంది ఇటువైపు కౌశికి. ఇంతలో ఫోన్ వస్తుంది జగదాత్రికి. ఇక తన నాన్న విశ్వనాథం ఫోన్ చేసి, అమ్మ, సిరి కడుపుతో ఉంది అనగానే ఒక్కసారిగా తబ్బిబ్బైపోతుంది. అవునా నాన్న, సిరి నెల తప్పిందా అనగానే సుధాకర్, కౌశికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇటువైపు నిషి అలాగే యువరాజ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే సుధాకర్ అంటారు, మీకంటే వెనక పెళ్ళైన సిరి ప్రెగ్నెంట్ అమ్మా. మీ ఇద్దరు ప్రెగ్నెంట్ రాకపోయినా ఒకరి మీద ఒకరు నిందేసుకుంటున్నారు. నాకు బాబో పాపనో మీరు ఇస్తే బాగుంటుంది అని అంటూ ఉంటారు సుధాకర్. బాబాయ్, త్వరలో జరుగుతుంది. ఇంతకీ మీ అమ్మ వాళ్ళు పిలిచారా దాత్రి అనగానే, అవును, ఇప్పుడు 3వ నెల. సిరి ఇక్కడే ఉందంట. చలోదనంగా చలివిడి పసుపు కుంకుమ పెడతారు కదా వదిన, మన ఇంటి తరపు వాళ్ళు రమ్మని చెప్తున్నారు అనగానే, ఓ, నీకు ఫోన్ చేసి చెప్పారా అనగానే, అవును నిషి, అందరికీ ఫోన్ చేసి
చెప్పినట్టే అనగానే సరే సరే నువ్వే వెళ్ళు అని అంటుంది. నిషి మన చెల్లెలు, నీ చెల్లెలు, ఇప్పుడు తను మనకంటే ముందు తల్లి కాబోతుంది. నీకు సంతోషంగా లేదా? తన వడిలో చలివిడి పసుపు కుంకుమ అలాగే చేతికి పచ్చని గాజులు వేస్తే పండండి బాబో పాపో ప్రశాంతంగా పుడతారు. సిరి విషయంలో నువ్వు తప్పుగా ఆలోచించద్దు. మనకంటే ముందు తల్లి అవుతున్నందుకు, మనం పెద్దమ్మలవుతున్నందుకు సంతోషపడు అని అంటుంది. ఇక యువరాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమ్మా దాత్రి, ఎందుకు బాధపడతావు? రేపందరం వెళ్దాంలే. వైజయంతి కొంచెం నీరసంగా ఉంది కదా అనగానే, అత్తయ్య గారి విషయంలో నేను శ్రద్ధ తీసుకుంటాను మావయ్య గారు. గంటకి ఫ్రూట్ జ్యూస్ ఇలా ఇస్తే తనకి ఓపిక వస్తుంది అని అంటుంది దాత్రి. ఇక జగదాత్రి కేదార్ వైపు పశ్చాత్తాపంతో చూస్తూ ఉంటారు సుధాకర్. మీది ఎంత మంచి మనసో, మీరు వారసత్వం కోసం పోరాడుతున్నారు. కానీ మా స్వార్థం, మేము చేసిన తప్పులు అన్నీ కప్పిపుచ్చడం కోసం నిజమైన బంధాల్ని కూడా దాచేస్తున్నాము. ఇది మేము చేసిన తప్పు అని చెప్పి అనుకుంటారు సుధాకర్. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.